హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కీర్తి. ఇంట్లో క్విక్గా హెల్దీగా క్రిస్పీ సాఫ్ట్ ఇన్స్టెంట్ వడలు ఎలా చేయాలో చూద్దామా. ఇది స్నాక్స్గా బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుంది. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చెప్తాను. ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ అలాగే సుజీ రవ్వ అయితే మిక్సీ అయితే పట్టేసేయాలి వాటర్ వేసి. సో దట్ వడ అనేది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, ఎలాంటి పప్పులు లేకుండా, సోక్ చేయకుండా. మనం ఇప్పుడు ఈ మిక్చర్లోకి కొంచెం జీరా అలాగే నేను వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను. సో వడ అయితే అతుక్కోకుండా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొరియాండర్ కూడా వేసుకోవాలి, కొత్తిమీర కూడా వేసుకోవాలి, అలాగే కొద్దిగా తరుక్కున్న కరివేపాకు కూడా వేసుకోవాలి, అలాగే అల్లం చిన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. సో దట్ ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. అలాగే గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలి. మీరు గ్రీన్ చిల్లీస్ ఇష్టం లేని వాళ్ళు పెప్పర్ కూడా వేసుకోవచ్చు దంచి. అలాగే మనం సన్నగా డైస్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేయడం వల్ల వడ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. అలాగే ఇందులోకి కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా శనగపిండి వేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంత లోపల మనం ఆయిల్ అయితే హీట్ చేసుకుందాం. నేను వీడియోలో చూపించే విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని అలా దాంట్లో కొంచెం పిండి పెట్టి ఇలా హోల్ పెట్టి మంచిగా రౌండ్ షేప్ చేసుకొని మనం డైరెక్ట్గా ప్యాన్లోకి అయితే వేసేయచ్చు. నేనైతే వడ ఇలానే వేస్తాను, మీరు ఎలా వేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మిగతా వడలు కూడా ఇలాగే వేస్తానన్నమాట. అంతే, ఇన్స్టెంట్ వడ అయితే మనకి రెడీ అయిపోతుంది. వీడియోలో చూపించినట్టు విధంగా స్ట్రైనర్తో ఈజీగా మనం వడలు అయితే చేసుకోవచ్చు. అంతే, వడని బోత్ సైడ్స్ మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతే, ఇన్స్టెంట్ క్రిస్పీ వడ అయితే చిట్టి గారెలు అయితే రెడీ. మీరు బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్లోకి మీ పిల్లలకి చేసి పెట్టండి, వెంటనే తినేస్తారు. బాయ్ బాయ్.